నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు గాన గంధర్వుడు, దివంగత మహనీయుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మీద కాంట్రవర్సీ నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు రవీంద్ర భారతి ముందు బాలు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కొంతమంది సినీ ప్రముఖులు, సినీ అభిమానులు సీఎం గారిని కలిశారు. సీఎం గారు కూడా ఓకే అన్నారు. కాకపోతే కొంతమంది తెలంగాణ వాదులు ఎందుకు మీరు తెలంగాణలో ముఖ్యంగా రాజధాని నడివడిన ఉన్న రవీంద్ర భారతి ముందు ప్రతిష్ఠిస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. మీకు అంతగా ఇష్టమైతే సెక్రటరేట్, అమరావతి సెక్రటరేట్ ముందో లేకపోతే అమరావతి అసెంబ్లీ ముందో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా బాలు గారు అందరివాడ, ఆంధ్రావాడ అంటే ఏం చెప్తారు సార్? బాలు గారు అందరివాడు. ఆయన సాంగ్స్ ప్రపంచం అభిమానులు ఉన్నారు, ప్రపంచంలో అభిమానులు ఉన్నారు. కనుక పాటకి కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ భాష లేదు. ఇప్పుడు ఇక్కడ బాలు గారికి తెలంగాణలో అభిమానులు ఉన్నారు, ప్రపంచంలో సింగర్గా అభిమానులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈరోజు పాడుతా తీగ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ నుంచి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రమైనా ఉంది ఇక్కడే, తెలంగాణ స్టేట్ రాజధాని ఇదే, తెలంగాణ స్టేట్ అయినా రాజధాని ఇదే కదా. కనుక మనం ఈరోజు చాలా అందమైన సాంగ్స్ పాడుతున్నామంటే, అందమైన సాంగ్స్ పాడాడు అంటే ఆయన తెలంగాణ వాసో ఆంధ్ర వాసో కాదు. ఆయన ఈజ్ ద, మామూలుగా చెప్పాలంటే తమిళనాడు. ఎవరండి ఆయన? మనకి నెల్లూరు నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. నెల్లూరు నుంచి స్టిల్ ఈరోజు కూడా హౌస్ ఈజ్ తమిళనాడు. అంటే తమిళనాడులో పంపెట్టుకోవాలా? తమిళ సాంగ్స్ ప్రపంచంలో, ఇండియాలో అన్ని సాంగ్స్ అన్ని భాషల్లో పాడాడు ఆయన. కనుక మనం ఏ భాషకో ఏ ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. కాబట్టి మనకి సినిమా కలమ్మ తల్లికి కానీ గానానికి కానీ ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఏదైతే అంత పెద్ద సింగరు, ఒక నిర్మాత, ఒక ఏమంటారు ఆయన సంగీత దర్శకుడు, అలాంటి వ్యక్తికి మన ప్రాంతీయ భావం కలపకూడదు అనేది నా విన్నపం. తప్పులేదు, ఎందుకంటే మనం ఆయన పెట్టుకోవడంలో మనం అబ్జెక్షన్ చేసి పెట్టడం నేను చూశాను. అవన్నీ అందశ్రీ గారిని మీరు సెక్రటరీ ముందు పెడతారా అంటున్నారు. సపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది, బాధ్యత మనకు ఉంటుంది. అందశ్రీ గారిది మీరు పెడతాను అంటే మీరు రికమెండ్ చేసుకుంటే దాన్ని కూడా మనం పెట్టాలి. అందశ్రీ గారికి జయో తెలంగాణ, మాయమైపోతుందమ్మా అనేది ఇది ప్రపంచం సాంగ్. అది అందశ్రీ గారిని కూడా మనం తక్కువగా చూడటానికి లేదు ఇక్కడ. అందశ్రీ గారు అవ్వచ్చు, లేకపోతే సింగర్ అవ్వచ్చు, కలమ్మ తల్లులు అవ్వచ్చు, కలమ్మ తల్లు ముద్దుబిడ్డలు అవ్వచ్చు, ఇది మొత్తం అంత ప్రపంచంకి ఉంటుంది. కులం ఉండదు, ప్రాంతీయ భాష ఉండదు, ప్రాంతీయం ఉండదు ఇక్కడ. కనుక దయచేసి పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనం గౌరవించాలా, ఆహ్వానించాలా. అందశ్రీ గారిని మీరు మాట్లాడండి, మాట్లాడిన తర్వాత అందశ్రీ గారిని పెట్టొద్దు అంటే దాన్ని 100% రికమెండ్ చేసిన బాధ్యత ఉంది అందరం. ఎవరైనా పెట్టొద్దు అంటే అందశ్రీ గారి ప్రపంచం ఇప్పుడు మన ఫొటోస్ మనం అన్ని అమెరికాలో పెడుతున్నారండి. అమెరికా ఏ దేశానికి సంబంధించింది? ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఎక్కడ సంబంధించింది? బొంబాయిలో పెడుతున్నారు కదండి, ఈరోజు తమిళనాడులో పెడుతున్నారు కదా, కేరళలో పెడుతున్నారు కదా. మనం ఏ దేశానికి సంబంధించి, ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ప్రాంతీయ భేదం ఎప్పుడు కూడా మనకు రావద్దు. మనకి మన హక్కులు మనం పోరాడుకోవచ్చు. మీకు తెలంగాణ వచ్చింది, మీకు మన వాటర్ ఏదైతే నీళ్ళు ఉన్నాయో, నీళ్ళు నియామకాలు ఇవన్నీ ఏమున్నాయో ఆ నియామకాల్లో అన్నింటిలో చూసుకోవాలా. మన తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎక్కడ మన బిడ్డలకు ఉద్యోగాలు వేయి, మన బిడ్డలకు నష్టం ఎక్కడ వస్తుంది? మన బిడ్డల్ని ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా, మనకి ఇక్కడ ఇవ్వకుండా తెలంగాణలో ఎక్కడి నుంచో వచ్చి మన బిడ్డల్ని తొక్కేస్తున్నారు అంటే దాని మీద ఫైట్ చేద్దాం. మనం తెచ్చుకున్న తెలంగాణ ఎందుకంటే నిరుద్యోగులు ఉండకూడదనే తెలంగాణ తెచ్చుకున్నాం. మనం తెచ్చిన తెలంగాణ ఎందుకంటే నీళ్ళు నియామకాలు మన మొత్తం టోటల్గా ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టులు అన్నీ కూడా సస్యామలమై మనకున్న పంటలు అన్నీ కూడా మొత్తం టోటల్గా చక్కగా హ్యాపీగా ఉండాలి, తెలంగాణ చక్కగా ఉండాలి. మనల్ని అణిచివేయబడుతుంది అనేది ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ బిడ్డలు అణిచివేస్తున్నారు అన్న దాని మీదే ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమానికి సక్సెస్ అయ్యి ఉద్యమంలో స్టేట్ వచ్చింది. కాబట్టి దాంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో భీమండి, ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో మన పిల్లలు మన దగ్గర ఉండి మనం చదువుకొని ఉద్యోగాలు చేసుకుని దాని మీద ఫైట్ చేద్దాం.
ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ఎందుకు? మన హక్కును ఫైట్ చేద్దాం, మన గౌరవానికి ఫైట్ చేద్దాం. మన గౌరవం కోసం, మన ఎవరైనా అగౌరవపరిచారో ఫైట్ చేద్దాం. మన గౌరవం కోసం ఫైట్ చేద్దాం. అందశ్రీ గారు పెద్దలు, అందశ్రీ గారి కోసం మనం గౌరవించాలి. 100% మీరు పెడతానంటే దాన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. మాయమైపోతుందమ్మా అంటే ఈ ప్రపంచంలో మనం ఈరోజు మొత్తం టోటల్గా మచ్చుకి కానికైనా రాడు అంటే అది ఆ సాంగ్ ప్రపంచంకే హిట్ అయిన సాంగ్. ప్రతి ఒక్క ఇంట్లో ఈ సాంగ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో అందశ్రీ గారు ఉంటారు, ప్రతి ఒక్క ఇంట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారు. ఏ సాంగ్ రూపానో, ఏ రూపానో, ఏ దాంట్లో రూపానో, భగవద్గీత రూపానో మనకుంటారు. భగవద్గీత పాడింది ఎవరు? భగవద్గీత మాట పాడింది ఎవరు చెప్పండి? ఈరోజు భగవద్గీతతో మనం భగవద్గీత కోసం మనం రోజుకి ఆ గానం ఎవరిది? ఇవన్నీ ఉన్నాయి కదండి. ఒకటి అంతగా నాకు ఆయనే భగవద్గీత పారాయణ చేశాడు తెలుసు, పాడిందని. ఒకవేళ ఏమైనా ఉంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి, కానీ అలా ఎన్నో అంటే భక్తి గీతాలు పాడాడు. మన ప్రపంచంలో మనం ఈరోజు ఉదయాన్నే వింటున్న ఏ సాంగ్కైనా కూడా ఆయన గానం లేనిదే ఏది లేదు అనేది మనం ఆల్మోస్ట్ 80% మనం చెప్పవచ్చు. కనుక ఒక రాష్ట్రానికి పరిమితం చేయకూడదు, ఒక దేశానికి పరిమితం చేయకూడదు. ప్రపంచంలో ఆయన గాయకుడు. అందశ్రీ గారిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. అందశ్రీ గారు ప్రపంచంలో ఒక సాంగ్ పెద్ద గాయకుడు. జయహో తెలంగాణ అంటే ఒక రాష్ట్రానికే ఆయన సాంగ్ ఈరోజు గీతంగా ఒక బుక్లో పెట్టారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయనకి లక్షలాది మంది జనం వచ్చి అందశ్రీ గారిని ఈరోజు పాడి, ఒక సీఎం, ఒక ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పాడి మోసి తీసుకొచ్చి ఒక కొడుకు చేసిన దానికంటే తీసుకొచ్చి అందరూ రేవంత్ రెడ్డి గారు ఏది చేశారు, ఇట్స్ గొప్ప విషయం. కరోనా టైంలో ఆయన చనిపోయాడు కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కొంత అందరూ కూడా జనాలు రావటానికి అవ్వలేదు, వెళ్ళటానికి అవ్వలేదు, చూడటానికి అవ్వలేదు, పర్మిషన్స్ లేవు. కనుక ప్రపంచ గాయకుడిలో ఆయన కూడా చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడూ పెద్ద మనసుగా మనం ఏ రోజున అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజు కూడా మనం ఇంకొకరిని మనం అగౌరవపరచకూడదు, మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలాగని మనం ఇక్కడ పెట్టాలి, మీరు ఆంధ్రాలో పెట్టాలి నా అనడం కూడా కరెక్ట్ కాదేమో. దయచేసి మనం రివ్యూ చేసుకుందాం. మన అడిగే హక్కు ఉంది. మీరు అందశ్రీ గారిని మీరు సెక్రటరీ పెట్టాలి, ఎస్ ఐఎమ్ రెడీ, పెట్టాల్సిందే. మీరు పర్మిషన్ పెట్టాల్సిందే. ఇవ్వను అంటే అప్పుడు దానికోసం పోరాడదాం, ఫైట్ చేద్దాం. ఇస్ అ ఫైట్. అంతే తప్ప మనం ధవళేశ్వరం బ్రిడ్జి మీద కాటన్ దొర గారు వెళ్ళిపోతుంటే ఆయన విగ్రహమే పెట్టేవాళ్ళం మనం. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడు? తెలంగాణకు చెందినవాడా, లేదా ఆంధ్రాకు చెందినవాడా, కోనసీమకు చెందినవాడా? కాదు, ఒక బ్రిటిష్ ఇంజనీర్. ఆయన్ని దాన్ని గుర్తుగానే ఫోటో పెట్టిన వాళ్ళు మనం, విగ్రహాలు పెట్టి. కనుక ఉమ్మడి రాష్ట్రంలో విగ్రహం పెట్టామంటే ఉమ్మడి రాష్ట్రంలో మన అందరూ కలిసి పెట్టాం. మనం అన్నదమ్ములుగా విడిపోయాం. ఇది ప్రాంతీయ భావాలుగా విడిపోయాం తప్ప అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. అన్నదమ్ములుగా మనం కలిసి ఉన్నాం. మనందరూ కూడా మన భావన, మన ఆలోచన ఒకటే. తెలంగాణలో 10 మందికి అన్నం పెట్టడమే చూస్తాం తెలంగాణ బిడ్డలని. ఎప్పుడు కూడా ద్వేషించడం చూడు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళప్పుడు కూడా అందరూ అన్నదమ్ముళ్ళగానే ఉంటారు. ఎవరో ఈ పొలిటికల్గా ప్రేరేపిస్తుంటారు తప్ప ప్రజల్లో ఏ విద్వేషాలు లేవు, ఏ విద్వేషాలు ఉండవు. ఈ పొలిటికల్ తప్ప మామూలుగా ఉండవు. అది కూడా కొంతమంది ఒక పార్టీని సంబంధించిన వాళ్ళు ఇది ప్రేరేపిస్తూ ఉంటారు. కనుక దయచేసి మనందరూ కలిసి ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఏ దానికి కూడా మనం భూతద్దంలో చూడకూడదు అనేది నా ఉద్దేశం. కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బొమ్మకు మనం సహకరించాలా, మనం అందరూ సపోర్ట్ చేయాలా. అందశ్రీ గారిని కూడా ఆంధ్రలో పెడతానంటే అందరూ సహకరించాలా, అందరూ కూడా మనం. అంటే బాలు గారు తెలంగాణ పాటని పాడను అన్నారు కాబట్టి ఈ రకంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు అనేది కూడా చర్చ. నిజమే అంటారా? మీకే నాకు అంత ఐడియా లేదు, నిజంగా తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.